హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాఫ్ సారీలో ఉండే నైనిలా మారిపోయి ఉంటుంది. గాయత్రి పాపను ఎత్తుకున్న నయని, తిలోత్తమ అందరూ కూడా బయట నిల్చొని ఉంటారు. తిలోత్తమ కళ్ళు మూసుకొని మరి నిల్చొని ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉండండి అత్తయ్య అని నయని చెబుతుంది. ఓకే షూర్ అని తిలోత్తమ చాలా కాన్ఫిడెన్స్గా కళ్ళు మూసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేతిని రెడీగా పెట్టి ఉంటుంది. అప్పుడే నయని గాయత్రి పాపతో తిలోత్తమతో షేక్ హ్యాండ్ ఇప్పించాలని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న వల్లభ అదేంటి నయని భర్తలో గాయత్రి పాపతో మమ్మీకి షేక్ హ్యాండ్ ఇప్పించాలని చూస్తుంది. అలా కన్నా జరిగితే మమ్మీ కాలిపోతుంది కదా. గాయత్రి పాప చేతి తగలగానే మమ్మీకి మంటలు అంటుకుంటాయి. అమ్మో, ఇప్పుడు మమ్మీ ప్రాణాలు పోతాయే ఎలా అని వల్లభ టెన్షన్ పడుతూ ఉంటే ఈ లోపలే నయని గాయత్రి పాపని సైగ చేయటంతో గాయత్రి పాప తిలోత్తమని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తుంది. ఎప్పుడైతే గాయత్రి పాప తిలోత్తమ చేతిని టచ్ చేస్తుందో అప్పుడు నిప్పు రవ్వలు వచ్చేస్తాయి. తిలోత్తమ చేతికి మంటలు వచ్చేసి కెవ్వుమని కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. హాసిని మాత, ఏంటత్తయ్య ఇప్పటికైనా మీకు కన్ఫర్మ్ అయిపోయిందా? మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయా? మీకు ఇలాగే జరగాలి అని చెబుతూ ఉంటే తిలోత్తమ కోపంతో చూస్తూ ఉంటుంది. గాయత్రి పాపతో షేక్ హ్యాండ్ ఇప్పించి మరి తిలోత్తమకే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అసలు నైన్ ఎందుకు ఇలా షేక్ హ్యాండ్ ఇప్పించి చుక్కలు చూపించింది అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.